హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏకాంతం ఒక అతిథి కవిత్వ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కవి పసునూరు శ్రీధర్ బాబు రచించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ చిత్రకారులు ఏలే లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దర్శకులు బి నరసింగరావు, ప్రొఫెసర్ పిల్లలమరి రాములు, రచయిత్రి విమల, కవులు సిద్ధార్థ, ప్రసాదమూర్తితో పాటు పలువురు సాహితీవేత్తలు, శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కవిత్వం అనేది ఒక వ్యసనం లాంటిది. అందులో దిగిన వారు బయటకు రావడం కష్టమని దర్శకులు నరసింగరావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అస్తిత్వంలో వస్తున్న రచనల్లో శ్రీధర్ బాబు కవిత్వం ఒకటని కొనియాడారు. రెగ్యులర్గా తన ఫస్ట్ బుక్లో కూడా చాలా డిఫరెంట్గా మేము ట్రై చేసినాం. బుక్ను కూడా తనకి డిజైనింగ్ లేఅవుట్ మీద కూడా చాలా మంచి అవగాహన ఉంది. ఎందుకంటే పర్ఫెక్షనిస్ట్. తను ఇండియా టుడే ఉన్నప్పటి నుంచి కూడా ఫాంట్ దగ్గర నుంచి లేఅవుట్ దగ్గర నుంచి కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు కూడా. ఇప్పుడు కూడా చూడండి తను ఎంత మంచి డిజైన్ చేస్తున్నాడు, ఎంత బ్యూటిఫుల్, ఎంత బ్రీతింగ్ స్పేస్. మేము ఇద్దరు డిస్కస్ చేసి ఏమేద్దాం, ఎట్లా చేద్దామని ఫస్ట్ అనేక వచ్చిన కూడా బ్యూటిఫుల్ ఇట్లా స్ట్రిప్స్ లాగా బొమ్మలు వేసినాం. ఇద్దరుని మెలకు చెప్పిన కళకైతే అసలు ప్రతి పోయంకి బొమ్మ వేసినాం. చెప్పే విషయాన్ని అర్థవంతంగా ఉంచి మళ్ళీ అది పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తే దాంట్లో ఏముండదు, కవిత్వం ఉండదు. అంటే అర్థం కాకుండా చెప్పాలనేది కాదు ఇక్కడ విషయం. కాబట్టి శ్రీధర్ బాబు ఏంటంటే ఒక వాక్యం రాస్తే 5 రకాల అర్థాలు తీసుకోవచ్చు. స్పష్టమైన జీవితం, ఇందాక రాములు గారు చెప్పినట్టు ఆయన చేసిన కార్యాలు, ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా బాగా రాశాడు. చాలా ఫస్ట్ పోయం అయితే చాలా